వసుధ పార్ట్ 2 9వ భాగం. వసుధ పిలుస్తున్నా వినిపించుకోకుండా గోపాల్ గారి ఇంట్లోకి పరుగు తీసిన నిషి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న పెద్దవాళ్ళ వద్దకు వెళ్ళి, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, నాకు జాబ్ వచ్చింది అంటూ సంతోషంగా అరిచి చెప్పింది. నిషి చెప్పిన శుభవార్త విన్న పెద్దవాళ్ళందరూ నిషిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, సాధించావు బంగారం, మీ అమ్మ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నువ్వు ఎప్పుడు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటూ సంతోషంగా జీవించాలి అంటూ నిషిని మనసారా ఆశీర్వదించారు. నిషి చెప్పిన గుడ్ న్యూస్ విన్న జాను, శిఖర ఇద్దరు ఫ్రిడ్జ్లో నుండి స్వీట్స్ తీసుకొచ్చి నిషి నోరు తీపి చేశారు. గుడ్ న్యూస్ నిషి, కంగ్రాచులేషన్స్ అంటూ నిషిని హక్ చేసుకుంది జాను. థ్యాంక్ యూ జానత్త, థ్యాంక్ యూ సో మచ్ అంటూ జాను బొగ్గ మీద ముద్దు పెట్టింది. కంగ్రాచులేషన్స్ నిషి అంటూ శిఖర నిషి చెయ్యి అందుకుంది. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్ అంటూ శిఖరని కూడా హత్తుకుంది నిషి. వాళ్ళందరికీ తనకి ఉద్యోగం వచ్చిందనే విషయం చెప్పి తన సంతోషం వాళ్ళతో పంచుకున్న నిషి, తాతయ్య, నానమ్మ, నేను నందు దగ్గరికి వెళ్తున్నాను. ఇక నాకు జాబ్ వచ్చిందనే విషయం నేను నందుకి చెప్పలేదు. బాయ్ అంటూ ఇంట్లో వాళ్ళ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగున బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసి నందు ఆఫీస్ వైపు స్కూటీని పరుగులు పెట్టించింది. నిషి జాబ్లో సెలెక్ట్ అయిందనే విషయం తెలిసిన నందు ఆమె తనకు విషయం చెప్పడానికి ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంతో ముందుగానే స్వీట్ బాక్స్ తెప్పించి నిషి రాక కోసం సంతోషంగా ఎదురు చూడసాగాడు. ఆఫీస్కి బయలుదేరిన నిషిత సరిగ్గా 25 నిమిషాల తర్వాత నందు ఆఫీస్కి చేరుకుంది. ఆఫీస్కి చేరుకున్న నిషి స్కూటీని పార్కింగ్లో పార్క్ చేసి ఆఫీస్ ఎదుట ఉన్న వాచ్మెన్ని, ఎలా ఉన్నావు తాత అంటూ ప్రేమగా పలకరించింది. బాగున్నాను నిషితమ్మ, నువ్వు ఎలా ఉన్నావు అంటూ తిరిగి పలకరించాడు వాచ్మెన్. నాకేం తాత, నేను సూపర్గా ఉన్నాను అంటూ, అవ్వ ఎలా ఉంది అంటూ వాచ్మెన్ భార్య యోగక్షేమాలు అడిగి తనతో పాటు తీసుకొచ్చిన స్వీట్ బాక్స్ని వాచ్మెన్ చేతికిచ్చి, నాకు జాబ్ వచ్చింది తాత, ఇది నీకు అవ్వకి, ఇంటికి వెళ్ళిన తర్వాత అవ్వకి కూడా చెప్పు అంటూ సంతోషంగా స్వీట్ బాక్స్ వాచ్మెన్ చేతికి అందించింది నిషిత. నిషిత అందించిన స్వీట్ బాక్స్ తీసుకున్న వాచ్మెన్, సంతోషం తల్లి, నీకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నానమ్మా, చల్లగా ఉండు అంటూ నిషిని మనసారా దీవించాడు వాచ్మెన్. వాచ్మెన్ దీవించగానే థ్యాంక్ యూ సో మచ్ తాత అంటూ వాచ్మెన్కి కృతజ్ఞతలు తెలియజేసి, నందు లోపలే ఉన్నాడా అని అడిగింది నిషి. అమ్మా, పెద్దయ్య గారు లోపలే ఉన్నారు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు తాత చిరునవ్వుతో. అలాగే తాత, వెళ్ళొస్తా అంటూ అక్కడి నుండి నేరుగా ఆఫీస్లోకి ఎంటర్ అయింది నిషి. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో ఉన్న అమ్మాయి పైకి లేచి నిలబడింది. తనని చూసి లేచి నిలబడిన అమ్మాయిని చూసి చిరునవ్వులు చిందిస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని చైర్లో కూర్చోబెడుతూ, నేను వస్తే నువ్వెందుకు సీట్లో నుండి లేచావు? ఆఫీస్కి చైర్మన్ మా నందు, సో తను వచ్చినప్పుడు లేస్తే సరిపోతుంది, ఇంట్లో వాళ్ళందరూ వచ్చినప్పుడు లేవాల్సిన అవసరం లేదు అని చిరునవ్వుతో ఆమెకు చెప్పి నేరుగా నందు క్యాబిన్ వైపు అడుగులు వేసింది నిషిత. నిషిత తనపై చూపించిన అభిమానానికి పొంగిపోయిన ఆ రిసెప్షన్లోని అమ్మాయి, సార్ వాళ్ళ డాటర్ నిజంగా చాలా గ్రేట్ కదా, అంత పెద్ద కంపెనీ ఓనర్కి కూతురైనా ఎంత మాత్రం గర్వం ఉండదు ఆమెలో, చాలా సింపుల్గా ఉంటుంది, ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా సరే చాలా హుందాగా ప్రవర్తిస్తుంది, ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయడం చూడలేదు, ఇక్కడ కాదు మన ఆఫీస్ బెంగళూరులో ఉన్నప్పటి నుండి తనను చూస్తున్నాను నేను అంటూ పక్కనే కొత్తగా జాయిన్ అయిన మరో అమ్మాయికి చెప్పింది. అవునా, చూడటానికైతే చాలా సింపుల్ అండ్ ఇన్నోసెంట్ గర్ల్గా ఉంది అంది ఆ అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగింది పక్కన ఉన్న అమ్మాయి. రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, తనని మేబీ మన కంపెనీలో కొత్త చైర్మన్గా ఛార్జ్ తీసుకుంటుందేమో అంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. ఓ అలాగా అంది పక్కనున్న అమ్మాయి. ఆ తర్వాత ఇద్దరు మాటలు ఆపేసి పనిలో పడిపోయారు. రిసెప్షన్ నుంచి నేరుగా నిషి నందు క్యాబిన్లోకి ఎంటర్ అయింది. నిషి నందు క్యాబిన్లోకి ఎంటర్ అయ్యే లోపల ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నారు. పాత వాళ్ళు తమ యజమాని అంటే ఆరాధనతో చూస్తే, కొత్త వాళ్ళ అమ్మాయి భలే అందంగా ఉంది కదా అంటూ గుచ్చి చూస్తూ ఉన్నారు. నిషి ఆఫీస్ కాంపౌండ్లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆమె ప్రతి కదలికలని సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాడు నందు. ఆఫీస్ స్టాఫ్ అందరూ తనని అలా చూడటం ఏమాత్రం నచ్చక మొహం చిట్లించుకున్నాడు. నేరుగా నందు క్యాబిన్లోకి అడుగుపెట్టిన నిషి డోర్ దగ్గరే నిలబడి, ఎక్స్క్యూజ్ మీ చైర్మన్ గారు, మే ఐ కమిన్ అంది అల్లరిగా నవ్వుతూ. ఎస్ వెల్కమ్ అప్కమింగ్ చైర్మన్ గారు అంటూ నందు తన చైర్లో నుంచి లేచి నిలబడ్డాడు. నందు కమిన్ అనడమే ఆలస్యం, పరుగున వెళ్ళి నందుని గట్టిగా హగ్ చేసుకుంది నిషి. నిషి తనను హగ్ చేసుకోగానే ఆమెని 2 చేతులతో లిఫ్ట్ చేసి గుండ్రంగా తిప్పుతూ, నా బంగారానికి జాబ్ వచ్చింది కదా అన్నాడు నందు సంతోషంగా.
నందు అలా అడిగిన వెంటనే నీకెలా తెలుసు అంది నిషి ఆశ్చర్యంగా. నా బంగారం మొహంలో వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఈ సమయంలో నా బంగారు తల్లి నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే పొద్దున తను వెళ్ళిన ఇంటర్వ్యూ సక్సెస్ అయిందనే కదా అర్థం అన్నాడు నందు నవ్వుతూ. అవును నందు, నీ గెస్ చాలా కరెక్ట్. నువ్వు జీనియస్ నందు అంటూ నందు 2 బుగ్గలు పట్టుకుని లాగి, ఇక చాలు నా కళ్ళు తిరుగుతున్నాయి, కిందకి దించు నన్ను అంది నిషి. నిషి కిందకి దించమన్న వెంటనే ఆమెను కిందకి దించి పక్కనే ఉన్న చైర్లో కూర్చోపెట్టాడు నందు. ఆ తరువాత తను ముందుగానే తెప్పించి పెట్టిన స్వీట్స్ నిషిత నోట్లో పెట్టి కంగ్రాచ్యులేషన్స్ మై లిటిల్ ప్రిన్సెస్, నీ కెరియర్లో నువ్వు బెస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా వేశావు. ప్రతి అడుగు నిన్ను సక్సెస్ వైపే నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూతురిని ప్రేమగా ఆశీర్వదించి ఆమెకు స్వీట్ తినిపించాడు నందు. తిరిగి నిషి కూడా నందు నోట్లో స్వీట్ని పెడుతూ నీ కూతురు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లుగానే తన కెరియర్లో సక్సెస్ అవుతుంది నందు గారు అంటూ తిరిగి నందుకు కూడా స్వీట్ తినిపించింది నిషిత. నిషికి జాబ్ వచ్చిన విషయం చెప్పి ఆమె కాసేపట్లో ఆఫీస్కి రావచ్చు అని రుద్రకి వాసుకి ముందుగానే ఇన్ఫామ్ చేశాడు నందు. దాంతో వాసు రుద్రలు కూడా తమ కంపెనీ నుంచి నేరుగా నందు కంపెనీకి వచ్చారు. నిషి నందులు ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుంటూ ఉండగా క్యాబిన్లోకి అడుగుపెట్టిన రుద్ర వాసులు కూడా కంగ్రాచ్యులేషన్స్ బంగారం అంటూ నిషిని సంతోషంగా హత్తుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మామలు అంటూ రుద్రకి వాసుకి కూడా స్వీట్ తినిపించింది నిషి. ఆ తర్వాత నలుగురు కలిసి కూర్చుని ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత, రోల్ ఏంటి, జాబ్ డిస్కషన్స్ ఎలా ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి అంటూ నలుగురు కలిసి కాసేపు మాట్లాడుకున్న తరువాత ఓసారి బయటకు వెళ్దాం పద బంగారం అంటూ నిషిని తీసుకుని బయటకు వెళ్ళాడు నందు. ఆఫీస్ ప్యూన్కి అందరికీ స్వీట్లు పంచమని చెప్పాడు ముందుగానే. నందు నిషితో కలిసి క్యాబిన్ నుండి బయటకు వచ్చేసరికి అందరికీ స్వీట్లు పంచేశాడు ప్యూన్. ప్యూన్ స్వీట్లు పంచేటప్పుడు ఆఫీస్ స్టాఫ్ అంతా ఎందుకు ఈ స్వీట్స్ అని అడిగినా కూడా నాకు తెలియదండి, చైర్మన్ సార్ గారు పంచమన్నారు, అందుకే నేను ఇస్తున్నాను అని చెప్పి అందరికీ స్వీట్లు సర్వ్ చేసి పక్కకి వెళ్ళిపోయాడు. నిషితా నందులు క్యాబిన్లో నుండి బయటకు రాగానే వాసు రుద్రలు కూడా వాళ్లతో పాటే వచ్చి నందు పక్కన నిలబడ్డారు. బయటకు వచ్చిన నందు ఆఫీస్ స్టాఫ్ అందరినీ చూస్తూ షీ ఈజ్ మిస్ నిషితా వసునందన్, మై డాటర్ అంటూ అందరికీ పరిచయం చేశాడు. పాత వాళ్ళందరికీ నా కూతురు గురించి తెలుసు, కానీ కొత్త వాళ్ళకు తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటూ ఇండైరెక్ట్గా ఎవరైనా నా కూతురు వైపు చూస్తే మీ అంతు చూస్తాను అన్న రేంజ్లో నిషిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు మీకు ఇచ్చిన స్వీట్స్కి రీజన్ కూడా నా కూతురు ఫార్మస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో క్రియేటెడ్ హెడ్గా జాయిన్ అయింది. తనకి జాబ్ వచ్చిన శుభ సందర్భంలో మీ అందరికీ స్వీట్స్ ఇచ్చాను అన్నాడు నందు. నందు మాటలు విన్న స్టాఫ్ అందరూ కూడా వాట్, కంపెనీ పెట్టుకుని మరో చోట జాబ్ చేయటం ఏంటి అన్నట్లుగా నందుని చూస్తూ ఉంటే వాళ్ళ మనసులోని ఫీలింగ్ అర్థం చేసుకున్న నందు మీరు అనుకోవచ్చు సొంత కంపెనీ పెట్టుకుని బయట జాబ్ చేయటం ఏంటా అని. నిజమే, మీ ఆలోచన కరెక్టే, కానీ నా కూతురికి నా కంపెనీలో నేను ఇచ్చే పదవి కన్నా తన కాళ్ళపై తను నిలబడ్డం అంటేనే ఇష్టం. అందుకే నేను చైర్మన్ సీట్ని ఆఫర్ చేసినా దాన్ని రిజెక్ట్ చేసి తను సొంతంగా జాబ్ తెచ్చుకుంది అన్నాడు నందు గర్వంగా నిషి వైపు చూస్తూ. నందు మాటలు విన్న నిషి చిన్నగా నవ్వుతూ నందు గుండెలపైన తలవాల్చింది. తన తండ్రి కూతురులు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి అక్కడున్న వారికి నోట మాట రాలేదు. పాత స్టాఫ్ అందరికీ తమకు తెలిసిందే అన్నట్లుగా సంతోషంగా చూస్తుంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం అంత అందమైన అమ్మాయి బాస్ కూతురు అయినందుకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి మరు నిమిషమే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిషిని అందరికీ తన కూతురిగా పరిచయం చేసిన నందు తిరిగి తనని తీసుకుని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. నిషితో పాటు క్యాబిన్లోకి వెళ్ళగానే రుద్ర, వాసు కూడా వాళ్ళ వెంటే లోపలికి వెళ్ళారు. రే బావా, ఏమైందిరా ఇంత సడన్గా కూతుర్ని పరిచయం చేశావు అన్నాడు రుద్ర కళ్ళెగరేస్తూ. కొంతమందికి కొన్ని విషయాలు తెలియాలిరా, తెలిస్తేనే తోక జాడించకుండా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా సరే నా కూతుర్ని కన్నెత్తి చూడాలి అంటే వణికిపోవాలి అన్నాడు నందు కోపంగా. అబ్బో, అప్పుడే కూతురికి బాడీగార్డ్గా మారిపోయావా బాబు అన్నాడు రుద్ర. అవునరా, నా కూతురు కోసం ఎంతవరకైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను అన్నాడు నందు అంతే కోపంతో. నందు మాటలు విన్న నిషి నవ్వుతూ ఓహో, ఇందాక స్టాఫ్ చూసిన చూపులకి రివెంజ్ అన్నమాట ఇది. సో స్వీట్ నందు నువ్వు అంటూ నందు 2 బుగ్గలు పట్టుకుని లాగింది. స్వీట్ కాదు బంగారం, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందరికన్నా నువ్వే ఎక్కువ నాకు. అలాంటిది నీకు చిన్న కష్టం కలిగినా నేను ఊరుకోను. ఇప్పుడు వెధవలకి సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున నువ్వు ఎక్కడికైనా కనిపిస్తే ఇబ్బంది పెట్టాలని చూస్తారు.
వాళ్ళకి నేను ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. అందుకే నువ్వెవరు అనేది వాళ్ళకు జీవితాంతం గుర్తుండేలా పరిచయం చేశాను అన్నాడు నందు. అబ్బా సరే సరేలే, ఈ గొడవ వదిలి ఇంటి దగ్గర మీ వసు డార్లింగ్ ఎదురు చూస్తుంది. ఆవిడ గారు పిలుస్తున్నా సరే నీ దగ్గరకు వెళ్ళాలంటూ తన మాటలు వినిపించుకోకుండా పరిగెడుతూ వచ్చాను. ఇప్పుడు గాని మనం ఇంటికి వెళ్ళకపోతే చీపురుగట్ట తిరిగేసి మరీ నన్ను నిన్ను ఇద్దరిని తోమి పడేస్తుంది. ఇప్పుడు మనం తొందరగా ఇంటికి వెళ్ళినా నాకు తప్పదనుకో. ఎందుకంటే అమ్మ మాటలు వినకుండా పరిగెత్తుకొచ్చాను కదా. అందుకు నాకు రివైంజ్ అయితే ఉంటుంది. మనం కాస్త త్వరగా వెళ్తే నువ్వు ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు బాబు అంది నిషి కళ్ళు చేతులు తిప్పుతూ. నిషిత అలా కళ్ళు చేతులు తిప్పుతూ ఉంటే చూస్తున్న ముగ్గురికి ఎంతగానో ముద్దొచ్చేసింది. నందు రెండు చేతులు నిషి ముఖం చుట్టూ తిప్పి మెటికలు విరిచి, నా బంగారాన్ని కొట్టే ధైర్యం ఉందా వసుకి? అయినా నేనుండగా నిన్నెలా కొడుతుంది? నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు బంగారం అన్నాడు నందు. చాలే నందు, ఇక్కడ పెద్ద డైలాగులు కొడతావు కానీ ఇంటికి వెళ్ళి మీ ఆవిడని చూడగానే పిల్లయిపోతావు. ఇంత భారీ డైలాగులు కొట్టి మరీ నీ పరువు నువ్వే తీసుకుంటావు అంది నిషి. నిషి మాటలు విన్న రుద్ర, అవునరా బావా, నా కోడలు చెప్పింది నిజమే. దాన్ని చూడగానే నీ సౌండ్ బాక్స్ మ్యూట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ ఈ ఎక్స్ట్రా డైలాగులు వేసి మరీ నీ పరువు నువ్వే తీసుకుంటావు అన్నాడు రుద్ర. నిషి రుద్రల మాటలు విన్నా వాసు పగలబడి నవ్వుతూ, అవునవును నిజమేరా, వసుకు భయపడతాడు వీడు అన్నాడు. రుద్ర వాసుల మాటలు విన్న నందు కోపంగా, ఏరా నేనే భయపడతానా? జాను దగ్గర ఎన్నిసార్లు నువ్వు మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధేయపడలేదు? రెండు చేతులు జోడించి నేను చూడలేదనుకున్నావా? పైగా అప్పుడప్పుడు తమరు కాళ్ళు పట్టుకోవటం కూడా నాకు తెలుసులే అన్నాడు నందు. నందు మాటలు విన్న వాసు గతుక్కుమన్నాడు. ఫోన్ చేతుల్లో పట్టుకుని హలో హలో అంటూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఫోన్ రాకున్నా కూడా యాక్టింగ్ చేస్తూ, ఏం బాబు రుద్ర, మీ శిఖర మేడం అంటే మీకు అస్సలు భయం లేదు కదా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే శిఖర్కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు నందు. నందు ఫోన్ చేతిలోకి తీసుకున్న వెంటనే, వద్దు బావా వద్దు, అంత పని చేయకు. మనలో మనకు పంతాలు పట్టింపులు ఏంటి చెప్పు? ఏదో సరదాగా అన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ జాను శిఖర రాక్షసులు ఇద్దరికన్నా మా వసునే బంగారం. ఈ ఇద్దరు రాక్షసులకే గురువు లాంటివారు. కాబట్టి నువ్వు ఇలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు బాబోయ్. అయినా ఎంతవారు గాని కాంతదాసులే అని ఏనాడో అన్నారు మహానుభావులు. శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకోగా తప్పులేంది. మనం ఎంత బావా అన్నాడు రుద్ర. కదా మరి, అలాంటప్పుడు ఎటకారాలు ఎందుకురా అన్నాడు నందు రుద్ర నెత్తి మీద ఒకటేస్తూ. ఏదో నోటు దూల కొద్దీ అన్నాను. పోనీలే చిన్నపిల్లాడు అని అనుకుని వదిలేయొచ్చు కదరా అన్నాడు రుద్ర ఏడుపు మొహంతో. కోసి కూరొండితే ఊరు మొత్తానికి సరిపోతావు. నువ్వు చిన్నపిల్లాడివేంట్రా? సర్లే ఏడవకు వెధవ, ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నావు. పద ఇంటికి వెళ్దాం. వసు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ నిషి చెయ్యి అందుకున్నాడు నందు. ఓ నిజమే కదా, మీ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నా వీపు విమానం మూత మోగించేస్తుందా రాక్షసి. పదండి పదండి వెళ్దాం అంటూ హడావిడిగా తన ఫోన్ చేతిలోకి తీసుకుంది నిషి. నిషి, నా బంగారాన్ని రాక్షసి అంటావా? చెప్తా, నీ పని, ఇంటికి పద. మీ అమ్మ దగ్గరే నిన్ను నిరికించేస్తాను అన్నాడు నందు నవ్వుతూ. నందు మాటలు విన్న నిషి ఒక్క క్షణం నందు మొహంలోకి చూస్తూ, అవునా, నువ్వా, నన్నా? సరేనా అన్న చూసుకుందాం, సరేనా అన్న చూసుకుందాం పద అంటూ మూతి 33 వంకర్లు తిప్పుకుంటూ క్యాబిన్లో నుండి బయటికి వెళ్ళింది. ఎంత ఏజ్ వచ్చినా సరే చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది నా ముద్దుల రాక్షసి అని మనసులోనే నిషిని చూస్తూ మురిసిపోతూ పదరా వెళ్దామంటూ రుద్రతో కలిసి క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు నందు. నేరుగా ఆఫీసులో నుండి పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కారు అక్కడే వదిలేసి నిషి స్కూటీ మీద ఎక్కి కూర్చున్నాడు నందు. తన కారులో కాకుండా స్కూటీ మీద ఎక్కిన నందుని చూసి, ఓయ్ నువ్వేంటి స్కూటీ ఎక్కుతున్నావు? నీ కారు పరిస్థితి ఏంటి అంది నిషి. ఇక్కడే ఉంటుందిలే బంగారం, నీతో రైడ్ చేసే ఛాన్స్ వస్తే వదులుకుంటానా? పద నువ్వు స్కూటీ స్టార్ట్ చేయి వెళ్దామన్నాడు నందు. మరి మార్నింగ్ నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావు? తమ్ముడిని స్కూల్లో ఎలా డ్రాప్ చేస్తావు అని అడిగింది నిషి అయోమయంగా. నువ్వు తమ్ముడు ఉన్నారు కదా, ఎవరో మా ఇద్దరిని డ్రాప్ చేయకపోతారా? పద పద వెళ్దాం, అసలే నాకు ఆకలేస్తుంది అంటూ నిషికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందర చేశాడు నందు. సరే అంటూ నిషి స్కూటీ స్టార్ట్ చేసి ఇంటి వైపు పరుగులు పెట్టించింది స్కూటీని. నిషి స్కూటీని ఎలా డ్రైవ్ చేస్తుందో చెక్ చేయడానికి కూర్చున్నాడు నందు. ఆమె చాలా జాగ్రత్తగా మినిమం స్పీడ్తో నడుపుతూ ఉంటే ఓకే బంగారం, పర్ఫెక్ట్గానే నడుపుతుంది. రేపు నిశాంత్ గాడి డ్రైవింగ్ ఎలా ఉందో చెక్ చేయాలి అనుకున్నాడు నందు మనసులో. నందు మనసులో అనుకున్న మాటలు తెలిసినట్లుగా నిషి కూడా, నాకు తెలుసు నందు, నువ్వు నా డ్రైవింగ్ చెక్ చేయటం కోసమే నా వెనకాల కూర్చున్నావని. మామూలుగా అయితే నేను పిచ్చ స్పీడ్లో వెళ్తాను. నువ్వు నా వెనకాల ఉన్నప్పుడు నేను ఇలాంటి సాహసం చేశాను అనుకో, రేపటి నుండి నాకు స్కూటీ ఇవ్వకుండా నేను ఎక్కడికి వెళ్తానన్నా సరే నాకు తోకలా వచ్చేస్తావు.
కాబట్టి తెలిసి తెలిసి నా ఫ్రీడమ్కి నేనే అన్యాయం చేసుకోలేనుగా బంగారం. అందుకే మినిమం స్పీడ్లో వెళ్తున్నాను అని మనసులోనే అనుకుంది నిషి. నిషి, నందు ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి నిశాంత్ నిహిత్ని స్కూల్ నుండి తీసుకొచ్చేశాడు. గోపాల్ గారి ఇంటికి వెళ్ళిన శాంతి గారు, సీతారాం గారు కూడా ఇంటికి వచ్చేశారు. నిషి, నందు ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. నీకు అసలు బుద్ధుందా? అడ్డగాడిదలా రోడ్డు మీద పరుగులేంటి? పిలుస్తున్నా వినిపించుకోకుండా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒంటి మీదకి 23 ఏళ్ళు రాగానే సరిపోయిందా? నీకు నువ్వు పెద్దదాన్ని అనుకుంటున్నావా? లేదంటే నెట్టి మీద కొమ్ములు ఏమైనా మొలిచాయనుకుంటున్నావా? అంటూ నిషి మీద గెయ్యిమంది వసుధ. వసుధ మాటలకు అయ్యో బంగారం, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? నిషి నా దగ్గరికే కదా వచ్చింది అంటూ నందు మధ్యలో దూరబోయాడు. నందు మధ్యలో రావటంతో నువ్వు నోరు మూసుకుని పక్కకు జరుగు నందు. నీకేం తెలియదు. అనవసరంగా నువ్వు మధ్యలోకి వచ్చావంటే దానికి పడాల్సింది కాస్త నీకు కూడా పడతాయి అంటూ వేలు చూపించింది నందుని బెదిరిస్తూ. దెబ్బకు నందు నోటి మీద వేలు వేసుకుని పక్కకు జరిగిపోయాడు. నిశాంత్ తల్లి పక్కకు చేరి అవునమ్మా, ఈ మధ్య నిషిని మాట అస్సలు పట్టించుకోవటం లేదు. ఏదైనా సరే తనకు నచ్చినట్లే చేస్తుంది అంటూ అక్క మీద 1కి 2 ఎక్కించడం మొదలుపెట్టాడు. తన మీద తల్లికి ఎక్కిస్తున్న నిశాంత్ను చూసిన నిషి, దొంగ సచ్చినోడు, వీడి అమ్మ దగ్గర నన్ను అడ్డంగా ఇరికించేస్తున్నాడు. వీడెప్పుడైనా నాకు దొరక్కపోతాడా? వీడి సంగతి చెప్తానని మనసులోనే నిశాంత్ని తిట్టుకుంటూ, ఇక మీరే నన్ను కాపాడాలి అంటూ తాతయ్య, నానమ్మలకేసి బిక్కమొహం వేసి చూసింది. నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే అటు ఇటు దిక్కులు చూస్తావేంటి? నాకు సమాధానం చెప్పు అంటూ గట్టిగా అరిచింది వసుధ. మీద ప్రేమ పెంచుకుంటున్న నందుకి, నిషికి మధ్యలో సాగర్ రాబోతున్నాడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.